అది నా వరకు మీరు దాన్ని ఎండాస్ చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. అది మిగతా సినిమాలు ఏంటి ఇంకోటి ఏంటి నాకు తెలియదు, కానీ సంవత్సరంలో ఒక 10 సినిమాలు ఈవెంట్ ఫిల్మ్స్ లాగా కనిపించి ఫుల్ ఎఫర్ట్ కనిపించే సినిమాలు, ఒక బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనే సినిమాలు ఒక 10 వస్తే ఆ 10లో మిరాయి ఒకటి. అదైతే నేను చెప్పగలను. చిన్నపిల్లల నుంచి మీరు 4 ఏళ్ళ పాపని 4 ఏళ్ళ పిల్లోడిని తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెన్స్ ఉండే ఒక సినిమా, ఒక కథ చెప్తున్నాం మేము. చిన్నపిల్లలకి ఫ్యాంటసీ, యాక్షను, జరిగే వెరైటీ థింగ్స్ అవన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. యంగ్ అడల్ట్స్కి 13 to 25 యంగ్ అడల్ట్స్ అందరికీ హైలు అంటున్నారు కదా ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఏజ్లో, హైలు 10 సెకండ్ మోటివేషన్, అలాంటి హైలు నిండుగా ఉన్నాయి సినిమాలో. అండ్ మిగతా రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అందరికీ ఒక ఆన్ అ సర్ఫేస్ లెవెల్ ఒక ఎమోషనల్ కథని దీని అంతటితో బ్లెండ్ చేస్తూ మన ఇండియన్ ఇతిహాసాన్ని వాడుతూ ఈ కథ ఎలా చెప్పాము అనేది ఒక చాలా ఎక్సైటింగ్ వేలో చెప్పడం జరిగింది. తేజ మీరు అన్నట్టు ఏంటంటే పర్సనల్ సైడ్ చాలా పర్సనల్గా పెట్టుకుంటారు మీరు. వన్ గుడ్ టాపిక్ ఏంటంటే తేజ పెళ్ళి ఎప్పుడు అనే టాపిక్ డిస్కషన్లో ఉంటున్నప్పుడు నాకు తెలిసినంత వరకు తేజ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ విపాసన, తేజ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ రమణ మహర్షి ఇలా అంటారు. అసలు సింక్ ఉందా దేనికన్నా మీ ఏజ్కి దానికి? ఏమో సార్, ఎక్కడో చిన్న ఫ్లిప్ అయితే జరిగింది. దానికి పెళ్ళికి సంబంధం ఏముందిలేండి. అది మన పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం ఫాలో అయ్యే ప్రాక్టీసెస్. ఇదే మీరు అంటే పెళ్ళి అయ్యాక ఇవన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. ఇది పీస్ ఆఫ్ మైండ్ అంటే మేబీ అందరూ పెళ్ళాక చూస్తారేమో కష్టాలు, నాకు కొంచెం ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ కోసం. మీరు ఇందాక అన్నారు కదా సార్, అన్నెసరీ నెగిటివిటీ లేకపోతే నాన్ సెన్స్, నీ ప్రమేయం లేకుండా కూడా ఎవరో ఏదో చెప్పడం, అంటే అదొక్కటే కాదు, ఆన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ అసలు రీజన్ ఏంటి, రీజన్ ఫర్ బర్త్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెల్లగా దాంట్లోకి. ఎందుకంటే ఆ క్వశ్చన్ అప్పుడే మీకు రీజన్ ఫర్ బర్త్ అంటే అన్నీ సరే ఇప్పుడు ఈ సినిమా చేసాం, ఇంకోటి చేసాం, వాట్ ఈస్ ద ఎండ్ గోల్? మనం ఒక 10 మందికి ఉపయోగపడటమే ఎండ్ గోల్ అయితే ఆ 10 మందికి ఉపయోగపడతాం. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత సో దాంట్లో నుంచి వెళ్ళిన ఒక సైకి. బట్ కానీ నాకు తెలిస్తే నాకు ఒక క్వశ్చన్, జనరల్గా నా పర్సనల్ క్వశ్చన్, అది ఎండ్ గోల్ తర్వాత ఏంటి ఆ ఆన్సర్ ఎప్పుడు దొరుకుద్ది? ఆ ఆన్సర్ ఏంటంటే సార్, ఎండ్ గోల్ ఏం లేదు, నీ మోక్ష మార్గం వైపు నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళటమే ఎండ్ గోల్. అది తెలుసు అందరికీ, కానీ అది ఎప్పుడూ మైండ్లో ఉండేలాగా చేయడానికే సాధన. బట్ అది ఉండదు నా ఏజ్కి ఎక్కడ వస్తుంది సార్. ట్రై చేస్తున్నా, జస్ట్ ఇంకా బిగినింగ్ 1%లో ఉన్నానేమో. సో ప్రశాంత్ మీరు చాలా క్లోజ్ అని అందరికీ తెలిసిందే. నాకు మొన్న ఎక్కడో ఒక క్రేజీ థియరీ ఒకటి ఐడియా వచ్చింది. ఏంటంటే జై హనుమాన్, ఇప్పుడు హనుమాన్ ఉంది, జై హనుమాన్ లో ఆబ్వియస్లీ మీరు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ప్రభాస్ గారు సార్, నేనైతే ఎక్కడ చెప్పలేదు, మీరు చెప్పలేదు, ప్రశాంత్ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ అనౌన్స్ చేసిన ఏజ్ అన్ని మాట్లాడుకోవాలంటే మాకు ఇంకా సరిపోదు. కానీ మీరు చేస్తున్నారు నాకు తెలుసు, ఐ నో ఇట్. ప్రభాస్ గారు కూడా ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ ప్రశాంత్ గారితో చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు బకాసురుడు కథ అని తెలిసింది. జనరల్గా ఆయన సినిమాటిక్ యూనివర్స్ అయ్యి అంటారు. ఈ ఫ్యూజన్లో ఆ సినిమా ఈ సినిమా కలిసే అవకాశం ఏమైనా ఉందా? అసలు నాకు ఐడియా లేదు సార్, అది అంతవరకు అసలు డిస్కషన్స్ రాలేదు. నాకైతే ఏం చెప్పలేదు సార్ ఇప్పటివరకు. ఓకే, ట్రావెల్ ఉంటుందా? ప్రభాస్ సినిమా ఇవన్నీ చేస్తున్నాడు కదా, మీకు ప్రశాంత్ వర్మకి? డెఫినెట్లీ సార్, వెరీ క్లోజ్ ఆన్ పర్సనల్ లెవెల్ ఆల్సో. మీకు అన్ని కథలో తెలుసా? అదే ఆయన లేదు సార్, నాకు తెలియదు. నేను నిజంగా కూడా ఏది అడగను సార్. వేరే వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్షన్ చేస్తున్నా కూడా ఎవరు కథ అడగను. ఎందుకంటే మనం చూసుకోవడానికే టైం లేదు, మనం వినడానికే టైం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళకి కథని అంత ఇది లేదు. సో ఏంటి నెక్స్ట్ ఫిల్మ్ జాంబీ రెడ్డి 2 అయినా? మోస్ట్లీ జాంబీ రెడ్డి 2 సార్. ఓకే, ఎవరు ప్రొడక్షన్ ఎవరు? ఫైనల్ అవుతుంది సార్, ఒకసారి అఫీషియల్గా అన్ని ఫైనల్ అవగానే అనౌన్స్మెంట్ ఇస్తాం. ఓకే, మళ్ళీ పిఎంఎఫ్లో చేసే ఛాన్స్ ఉందా జాంబీ రెడ్డి 2? పిఎంఎఫ్లో ఒక సినిమా అయితే చేస్తాను సార్ డెఫినెట్గా. విశ్వ గారు అంత ప్యాషనేట్ ప్రొడ్యూసరు, చాలా అరుదుగా తారసపడతారు. నేను సార్ చాలా అంబిషియస్ ఐడియా ఒకటి ఉంది సార్ అంటే ఇంకా అంబిషియస్గా చెప్పంటారు. సో అలాంటి వాళ్ళు దొరకటం ఆల్వేస్ వెరీ హ్యాపీ. ఇద్దరం ఇంకోసారి చేద్దామని ఇద్దరం పరస్పరం అనుకుంటున్నాం సార్. జాంబీ రెడ్డి పిఎంఎఫ్లో చేసే ఛాన్సెస్ ఎంత? తెలియదు సార్, ఇట్స్ టూ ఎర్లీ ఇంకా. సో ఏంటంటే ఇంకా ఏమున్నాయి ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ? ఉన్నాయి సార్, అంటే నేను తెలిసిందే కదా, మొత్తం అంతా ఫైనల్ అయ్యేంత వరకు, ఆ కథ ఫైనల్ అయ్యేంత వరకు వెళ్తున్నామో లేదో క్లారిటీ లేదు. ముందే దూకేసి దాన్ని వెళ్ళిపోయే పద్ధతి కాదు. సో చాలా వింటూ ఉన్నాము, ఏదైనా ఫైనల్ అవ్వాలి. సో ఏంటి నెక్స్ట్ ఈ ఫ్యూ డేస్లో ఏంటంటే ఏం జరగబోతుంది? తేజ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? ఏమీ లేదు సార్, జస్ట్ టెన్షన్. రైట్